హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బోడుప్పల్లో శ్రీ శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం. చాలా మహిమగల తల్లి అండి. పబ్లిక్ అయితే మామూలుగా లేరు తెలుసా. తిను మా ఫ్రెండ్ యశోద అలాగే అంబిక కాలనీలో అందరం వెళ్దామని ప్లాన్ చేసాము. మా అక్క వాళ్ళను అలాగే ఆంటీ వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు. మేము ముగ్గురం రెడీ అయ్యామని చెప్పేసి మేము బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. చూద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం. కానీ చాలా మహిమకల్ల అమ్మవారంట. మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలంట. మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలంట. శుక్రవారం మాత్రం అన్నదానం పెడుతున్నారు. మేము వెళ్ళింది శుక్రవారం రోజు. ఆ రోజు అన్నదానం ఉంది. ఇక్కడ మనకు బ్యానర్ ఉంది చూడండి. అలాగే అమ్మవారి టెంపుల్లో మాత్రం పబ్లిక్ అయితే మామూలుగా లేరు అసలు. ఎలా అంటే మనం ఆడ నిల్చుంటే చాలు వాళ్ళే తోసుకొని వెళ్ళిపోతున్నారు లోపలికి. మనని అంటే మనం నడవాల్సిన పని కూడా లేదు, అలా తోస్తున్నారనమాట. ఇక్కడ కొబ్బరికాయ మనం బయట తీసుకొని బయట సైడే మనం కొట్టి లోపలికి తీసుకెళ్ళాలి. కాకపోతే మేము ఆ విషయం వచ్చిన తర్వాత చూసుకున్నాం బయట కొట్టాలని. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇచ్చేసాం, వాళ్ళే కొట్టి ఇచ్చేసారు. ఇక్కడ నిల్చున్నారు కదా, అక్కడ బయటికి మనం కొబ్బరికాయ ఇస్తారనమాట కొట్టింది. ఆ పబ్లిక్లో మనకి ఇవ్వరు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ సైడ్ చూడండి సింహాలు ఎంత బాగున్నాయి కదా, ఇలా నిల్చున్నట్టుగా. ఇది చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల తర్వాత మనకు అక్కడ చాలామంది ఇప్పుడు ఆషాఢ మాసంలో దీపాలు వెలిగిస్తున్నారు. బయట సైడ్ పెడుతున్నారు. మనకు గుడి లోపల కూడా చాలామంది దీపాలు పెడుతున్నారు. ఇక్కడ బ్యానర్ మీద ఉంది చూడండి గుడి మనకు టైమింగ్స్, అలాగే ఏ రోజు ఏ టైం వరకు ఉంటుందని. అలాగే కొబ్బరికాయ గేటు బయట కొట్టవలనని కూడా ఉంది. వీడియో తీశాను కానీ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలన్న విషయం నేను చూసుకోలేదు. నా ఫోకస్ మొత్తం వీడియో పైనే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు. తర్వాత లోపలికి వెళ్ళాలి. గుడి లోపలికి మనకి అర్చన కూడా చేయించుకోవచ్చు. అర్చన టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఏమో ఉంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం మేము ఒక 5 ప్రదక్షిణాలు చేసాము. రౌండ్స్ కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చాలామంది అయితే అమ్మవారికి వడిబియ్యం ఇస్తున్నారండి. కానీ మనకి ఎంత పబ్లిక్ అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లోపల గుడి లోపల ఇదంతా. లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ రష్ ఉన్నారు. చుట్టూ తిరిగేంత వరకు పర్వాలేదు, మంచిగా తిరిగేసి వస్తున్నాం. ఇక్కడ ధ్వజస్తంభం ఉందన్నమాట. ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఫుల్ పబ్లిక్, అంటే మనకు ఇట్లా వెళ్ళడానికి చాలా తక్కువ మంది పడతారు. అందువల్ల ఆ నుంచి చాలా ఇబ్బంది అయింది రావడం. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి, అలాగే ఇక్కడ రాముల వారు ఉన్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా లోపల కూడా దీపాలు పెడుతున్నారు అని చెప్పేసి. చాలామంది నిమ్మకాయలతోటి దీపాలు పెడుతున్నారు, నిమ్మకాయ దీపాలు. ఇక్కడ సాయిబాబా ఉన్నారు. ఇక్కడ కాలనీలో అక్క ఆల్రెడీ వెళ్ళొచ్చిందంట ఇక్కడ టెంపుల్కి. అక్కకి 4 hours పట్టిందంట 108 ప్రదక్షిణాలు చేయడానికి. అంత టైం పట్టిందని చెప్పారు. మేము మార్నింగ్ 10 కల్లా బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 12 అయిందనమాట. ఇక్కడ శివలింగం కూడా ఉంది, శివయ్య. నేనైతే ఎక్కువగా టెంపుల్స్కి అట్లా వెళ్ళను, చాలా తక్కువ అనమాట. ఇలా ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ చేస్తేనే కాలనీలో ఫ్రెండ్స్తో ఈ మధ్య వెళ్తున్నాను. ఫ్యామిలీస్తో టెంపుల్స్ వెళ్దామంటే ఎప్పుడు కుదరడం లేదు, ఎప్పుడు వెళ్తామో కూడా తెలీదు. చాలా రేర్ మేము ఫ్యామిలీస్తో టెంపుల్స్కి వెళ్ళడం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ఇదంతా ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మొత్తం ఈ లెఫ్ట్ సైడ్లో ఈ విగ్రహాలన్నీ దేవుళ్ళన్నీ ఉంటారండి. గుడి లోపలికి రాగానే ఫస్ట్ అటు సైడ్ ఏమో మొత్తం వడిబియ్యాలు ఇస్తున్నారు. మనకు అటు సైడ్ నిల్చొని దర్శనం చేసుకొని హారతి తీసుకోవడానికి అర్చనకు అట్లా కుదరదండి. గుడి చుట్టూ మళ్ళీ ఇట్లా తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇటు సైడు అర్చన చేయించుకోవాలి అనుకునేవారు, అలాగే దర్శనం చేయించుకోవాలి అనుకునేవారేమో ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంటారండి. వీళ్ళంతా ఇట్లా ప్రదక్షిణాలు చేస్తూ వెళ్తున్న పబ్లిక్ అనమాట. గుడి చుట్టూ ఇంత రష్ ఉన్నారు. గుళ్ళో మాత్రం ఎంత మహిమకల్ల అమ్మవారం తెలుస్తుంది కదా. మీకు ఎవరైనా దగ్గర పట్టులో ఉంటే వెళ్ళాలని అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి. మనకు శుక్రవారం మాత్రం అన్నదానం కంపల్సరీ ఉంటుందండి. మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. గుడి ఎదురుగా కూడా మనకు ప్రసాదం పెడుతున్నారు. చూస్తారు కదా అమ్మవారు ఎంత నిండుగా ఇలా పసుపుతో ఎంత బాగున్నారు కదా, కన్నుల పండగగా అనిపిస్తుంది చూస్తుంటే. మాత్రం చాలా బాగుంది. ఇలా అదే టైంలో నేను వీడియో తీస్తుంటే హారతి ఇచ్చారు. హారతి కూడా తీసాను అనమాట, ఇస్తున్నది. చాలా బాగుంది కదా. నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ బ్యానర్ ఏమో గుడికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మొత్తం ఎన్ని గజాలు ఉంది, ఎంత మొత్తం అవన్నీ వాటికి సంబంధించి డీటెయిల్స్ ఉందన్నమాట. ఈ ప్రతి ఒక్క బ్యానర్ ఎందుకు వీడియో తీశానంటే ఒకసారి ఇలాగే ఒక వీడియో పెడితే దాంట్లో డీటెయిల్స్ ఏం లేవు, ఏది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అన్నారనమాట. అందుకే ఈసారి క్లియర్గా మనకు గుడి ఏ టైంకి ఓపెన్ అవుతుంది, అలాగే గుడికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే గుడిలో జరిగే పూజల గురించి అందుకే అన్ని డీటెయిల్గా వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసం మొదటి శుక్రవారం 1116 చీరలతో అలంకరణ చేశారంట అమ్మవారిని. ఆ రోజు కుంకుమార్చన అది కూడా ఉంటుందంట. 9వ తారీఖు వస్తుంది చూడండి శ్రావణ మాసం మనకి శుక్రవారం. ఆ రోజు మీకు వీలైతే దగ్గరలో ఉంటే తప్పనిసరిగా రండి. ఎందుకంటే చాలా మహిమకల్ల అమ్మవారు. మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక్కడ వచ్చేసి శారీ రేటు
1200 నుంచి స్టార్ట్ అంట. ఈ శారీస్ మనం కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ డీటెయిల్స్ని ఆ రోజు వీడియో తీస్తుంటే చూడలేదు, ఇప్పుడు చూశాను. 500 రూపాయలు చెల్లిస్తే మనకు ఆ రోజు అర్చన కూడా చేస్తారంట. ఇట్లా ఫోన్పే అవి కూడా చేయవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి కొనుక్కోలేని వారికి కూడా మనకు ఫోన్పే చేస్తే మనకి ఇంటికి కొరియర్ పంపిస్తారంట శారీస్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే, అమ్మవారి శారీ అంటే అది రావడం కూడా ఒక అదృష్టం కదా. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా మీ శారీ తీసుకోండి. ఇక్కడ గుడి మొత్తం 3 డేస్ వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చినాక ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ అమ్మవారి ఆపోజిట్లోనే నల్లపోచమ్మ అమ్మవారు కూడా ఉన్నారు. ఆ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. నల్లపోచమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం తీసుకొని కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా ఇంటికి బయలుదేరాము. ఫ్రీ డెంటల్ చెకప్ అంట. ఇక్కడ ఆ టెంపుల్ ఎదురుగా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు కలిపి ఉన్నది ఉంది. చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి ప్రశాంతంగా భలే అనిపిస్తుంది. గుడికి ఎదురుగానే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారిని కూడా చూడండి. ఈ టెంపుల్కి వెళ్ళేసరికి మాకు 12:30 అయింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 1 అయిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్లో చూసాను అనమాట. టైం కూడా 12:30 కరెక్ట్. మేము వస్తుంటే మధ్యలో ఆగి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తారు కదా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ చూసి సపోర్ట్ చేశారనుకోండి, ఇంకొన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇక్కడ మేము టెంపుల్లో దిగిన పిక్స్ అనమాట ఇవి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.